ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రతి దానికి ఏదైనా కాదని కూడా సహకరించే రాజుకు మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ గణపతిని లేపడానికి అందరు రావాలండి దగ్గరికి. అమ్మాయి నేను ఎత్తి కనబడుతుందిరా నుంచో నెత్తి కనిపించదు. లక్ష్మణబాబు గారికి అరే మంచి సన్మానం జరిగింది. లక్ష్మణబాబు గారు చాలా మన గాంధీకి చాలా సహాయపడినందుకు చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లప్పుడూ ఇట్లాగే ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. జై బలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు ఒక ముఖ్యంగా ఎందుకంటే లాస్ట్ 6 సంవత్సరాల నుంచి కూడా మా షామ్ ఇక్కడికి వచ్చి మా కాలనీలో అందరికి అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా ఇది చేస్తున్నటువంటి మా శ్యామ్ కుమార్ గారి తల్లి ఉమాబాయి గారిని సగౌరవంగా అందరం కలిసి ఆమెను ఎంతైనా సన్మానించాల్సిన అవసరం ఉంది. కాబట్టి శ్యామ్ కుమార్ భార్య ఇద్దరు కలిసి మా ఉమాదేవి గారిని ఘనంగా సన్మానించాలి. అందరం చప్పట్లు పడుతూ ఆమెకు వినాయకుని ఆశీర్వచనాలు నిండా నూనెలు ఉండాలని సభాముఖంగా అందరం కూడా వారి ఆశీర్వచనాలు కావాలి. మనందరికంటే పెద్దవారు. థ్యాంక్ యూ అమ్మా, మీ ఆశీర్వచనాలు ఎప్పుడు మాకు ఇవ్వండి. మీరు ఎప్పుడు మమ్మల్ని తిట్టినా తిట్టొద్దు, అసలే మా మీద కోపం రావద్దు తల్లి. మీకు ఎప్పుడే ఇప్పుడు మన నైబర్ శ్రీనివాసరావు గారు ఏదైతే ఉన్నారో ఇప్పుడు మన వేలంపాట్లో పాల్గొన్నారు. కాకపోతే ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి ఎప్పుడైనా కనీసం ఒక 3 రోజుల నుంచి వారి గళాన్ని మనకి వినిపిస్తూ మా పిల్లలందరికీ వారి ఆశీర్వాదాలు ఇవ్వాలని మా భార్యాభర్తలు ఇద్దరిని కోరుకుంటున్నాము. అదేవిధంగా శ్యామ్ కుమార్ గారు శ్రీనివాసరావు గారిని సన్మానించాల్సిందిగా సభాముఖంగా ఎందుకంటే మాకు నోరు తిరగకపోయినా మా నోటిని మీరు కట్టుబాటు చేసేసి మాకు మంచి కళాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని మీరు కోరుకుంటారు. కాబట్టి మీరు ఘనంగా మా చిన్న సన్మానాన్ని మీరు స్వీకరించాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నామండి. మీ కుటుంబం అందరూ చల్లగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని మా చిన్న వినాయకుని సభాముఖంగా అందరం హరితాళ కోరుకుంటున్నామండి. అందరూ చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా నైబర్ శ్రీనివాస్ గారు ఎక్కడ ఉందండి, మా దగ్గర రావాలి. మాకు తక్కువ పరిచయమైనా పోయిన సంవత్సరం ఈ సంవత్సరాన్ని మాలో కలిసి మాలో ఒకరిగా ఉంటూ ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తారు ప్రతి సమయంలో కూడాను. కాబట్టి వారిని కూడా సహాయం చేసి మా పిల్లలకి ఎప్పుడు ఇద్దరి సహాయ సహకారాలు మాకు అందిస్తూ మా పిల్లలు ఎప్పుడు ఆశ్రయించి మాకు అందుబాటులో ఉంటారని సభాముఖం జరుపుకుంటూ మా కాలనీ సెక్రటరీ యాదవ్ గారు మా పిల్లలందరి తరఫు నుంచి వారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత మీరు ఎప్పుడు మాకు ఇదే విధంగా సహకరించాలి సార్. మా పిల్లలలో పిల్లవాడు, పెద్దల్లో పెద్దవారు, పెద్దవాడు మాకెప్పుడు పొద్దున్న లేవగానే కనిపిస్తుంటారండి. ఆ పిల్లల్ని ఎప్పుడు మాలో కలుపుకుంటూ ఉండేటువంటి గజానవి గారు వచ్చేసి చిన్న సన్మానాన్ని అందుకోవాలి. ఆ పిల్లల్ని ఎప్పుడు మాతో ఇదే కలుసుకుని ఉండడానికని వారు ఆ పిల్లలకు చెప్తుండాలి. మా వినాయకుని ఆశీర్వాదాలు ఆ పిల్లలకు ఎప్పుడు ఉంటాయి. ఆ పిల్లలందరికీ
ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మంచి చదువు రావాలని మా చిన్న వినాయకుని ఆశీర్వచనం ఆ పిల్లలకు ఎప్పుడూ ఉంటాయని మేము అందరం కోరుకుంటూ ఆ చిన్న వినాయకుడిని ఎప్పుడు ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఘనంగా సన్నది కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. जय बोलो गणेश महाराज की జై